Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 12వ స్కందము. శ్రీ గాయత్రీ సహస్రనామము. 151వ శ్లోకం నుండి 165వ శ్లోకం చివరి వరకు. సర్వావాసా సదానంద సుస్తని సాగరాంబర సర్వైశ్వర్య ప్రియా సిద్ధి సాధు బంధు పరాక్రమ. సర్వావాస సర్వవ్యాపిని, సదానంద సర్వదా ప్రసన్నురాలై ఉండునది, సుస్తని సుందర స్తనములతో సుశోభిత, సాగరాంబర సాగర రూప ఆకాశమును ధరించినది, సర్వైశ్వర ప్రియ సకల ఐశ్వర్యములయందు ప్రీతిగలది, సిద్ధి అణిమాది అష్టసిద్ధి స్వరూప, సాధుబంధు పరాక్రమ తన భక్తుల కొరకు పరాక్రమించున్నది, సప్తర్షి మండలగత సోమమండలవాసిని సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధికవర్జిత. సప్తర్షి మండలగత సప్తర్షి మండలమున విరాజమానురాలగు దేవి, సోమమండల వాసిని చంద్రమండలమున నివసించున్నది, సర్వజ్ఞ సమస్తము ఎరిగినది, సాంద్ర కరుణ కరుణరసముతో నిండిన, సమానాధిక వర్జిత సదా ఒకే విధముగా ఉండునది, సర్వోత్తుంగ సంగహీన సద్గుణ సకలేష్టద సరఘ సూర్యతనయ సుకేశీ సోమసంహతి. సర్వోత్తుంగ అందరికంటే ఉన్నతమైన దేవి, సంగహీన దేనిలోనూ ఆసక్తి లేనిది, సద్గుణ సకల సద్గుణ సంపన్న, సకలేష్టద సకల మనోరథములను నెరవేర్చున్నది, సరఘ మధుమక్షిక తేనెటీగ రూపమున విరాజిల్లునది, సూర్యతనయ సూర్యుని పుత్రికయగు యమునా నదీ రూపమున సుశోభిత, సుకేశి మనోహరములగు కేశములతో శోభిల్లు దేవి, సోమసంహతి అనేక చంద్రులతో సమానమై విరాజిల్లు దేవి, హిరణ్యవర్ణ హరిణి హ్రీంకారి హంసవాహిని క్షేమవస్త్రపరీతాంగి క్షీరాబ్ది తనయా క్షమా. హిరణ్యవర్ణ స్వర్ణ సమాన వస్త్రము గలది, హరిణి కొంత హరితవర్ణము గలది, హ్రీంకారి హ్రీం బీజమును తన రూపముగా గల దేవి, హంసవాహిని హంసారూఢయై పయనించున్నది, క్షేమవస్త్ర పరీతాంగి పట్టువస్త్రములు ధరించి శోభిల్లునది, క్షీరాబ్ది తనయ క్షీరసాగరమున ప్రకటితయైనది, క్షమా సహనశీల పృథ్వీ స్వరూప. గాయత్రీ చైవ సావిత్రీ పార్వతీ చ సరస్వతి వేదగర్భావరారోహ శ్రీ గాయత్రీ పరాంబిక. గాయత్రి సావిత్రి పార్వతి సరస్వతి వేదగర్భ వరారోహ శ్రీ గాయత్రీ పరాంబిక. ఇది సాహస్రకం నామ్నాం గాయత్ర్యాశ్చైవ నారద పుణ్యదం సర్వపాపఘ్నం మహాసంపత్తిదాయకం. ఏవం నామాని గాయత్ర్యాత్ శోషోత్పత్తికరాణి అష్టమ్యాం చ విశేషేణ పఠితవ్యం ద్విజైః సహ. జపం కృత్వా హోమపూజా ధ్యానం కృత్వా విశేషతః యస్మై కస్మై న దాతవ్యం గాయత్ర్యాస్తు విశేషతః. సుభక్తాయ సుశిష్యాయ వక్తవ్యం భూసురాయ వై భ్రష్టేభ్యః సాధకేభ్యశ్చ బాంధవేభ్యో న దర్శయేత్. యద్గృహే లిఖితం శాస్త్రం భయం తస్య న కస్యచిత్. చంచలాపి స్థిరా భూత్వా కమలా తత్ర తిష్టతి. ఇదం రహస్యం పరమం గుహ్యాద్గుహ్యతరం మహత్. పుణ్యప్రదం మనుష్యాణం దరిద్రాణం నిధిప్రదం.
మోక్షప్రదం ముముక్షూణాం కామినాం సర్వకామదం. రోగాద్వై ముచ్యతే రోగి బద్ధో ముచ్యేత బంధనాత్. బ్రహ్మహత్యా సురాపాన సువర్ణస్తేయినో నరాః. గురుతల్పగతో వాపి పాతకాన్ముచ్యతే సకృత్. అసత్ప్రతిగ్రహాశ్చైవ భక్ష్యభక్షాద్విశేషతః. పాఖండానృతముఖ్యేభ్యః పఠనాదేవ ముచ్యతే. ఇదం రహస్యమమలం మయోక్తం పద్మజోద్భవ. బ్రహ్మ సాయుజ్యదం నృణాం సత్యం సత్యం న సంశయః. ఓ నారద, ఇవి భగవతి గాయత్రి సహస్రనామములు. ఇది మహాపుణ్యప్రదము, సకల పాపనాశకరము, గొప్ప సంపదలను ప్రసాదించినది. ఈ విధమైన ఈ నామములు భగవతి గాయత్రి మాతను సంతుష్టపరచును. బ్రాహ్మణులతో కూడి అష్టమి తిథియందు విశేషముగా దీనిని పఠించవలెను. చక్కగా జప హోమ పూజా విధులను నిర్వహించి భగవతిని ఉపాసించవలెను. ఎవరికంటే వారికి ఈ గాయత్రి సహస్రనామమును ఉపదేశించుట సముచితము కాదు. యోగ్యుడైన భక్తునకు, ఆజ్ఞను పాలించు శిష్యునకు లేక బ్రాహ్మణునకు దీనిని ఉపదేశించవలెను. భ్రష్టులైన సాధకుల ఎదుట గాని బంధుబాంధవుల ఎదుట గాని దీనిని చెప్పరాదు. ఈ గాయత్రి శాస్త్రము లిఖించు ఇంటియందు భయమనున్నది నిలువజాలదు. చెంచలయి కూడా లక్ష్మి అతని ఇంట విరాజమానురాలగును. ఇది పరమ రహస్యము, అత్యంత గుహ్యతమము. దీని ప్రభావముచే మానవుడు పుణ్యతముడగును. ముముక్షువులకు ఇది మోక్షమును ప్రసాదించును. సకామ పురుషుల సకల కోరికలు సిద్ధించును. రోగులు రోగరహితులగుదురు. బంధములందు చిక్కుకొనిన మానవుడు బంధముక్తుడగును. బ్రహ్మహత్య, సురాపానము, బంగారమును దొంగిలించుట, గురుపత్నిని పొందుట మొదలగు మహాపాపములను చేసిన వ్యక్తి ఒక్కసారి ఈ స్తోత్రమును పఠించినచో పై పాపముల నుండి ముక్తుడగును. నిషిద్ధములైన దానములను స్వీకరించుట, తినరాని పదార్థములను తినుట, పాషండముగా వ్యవహరించుట, అసత్యమాడుట వలన సంక్రమించు పాపముల నుండి కూడా దీనిని పఠించిన మానవుడు ముక్తుడగును. నారద, నేనీ పరమ పవిత్ర రహస్యమును వర్ణించి నీకు తెలిపితిని. ఇది మానవులకు బ్రహ్మ సాయుధ్యమును ప్రసాదించును. ఇది సత్యము, ఇందులో సందేహము లేదు. శుభం. Subscribe and share my channel Sudarsana.